నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు కలుగును గాక. మనల్ని కాచి కాపాడిన దేవుడు మనల్ని ఎన్నో శ్రమలైన, బాధలైన, దుఃఖమైన, అవమానములైన ఎన్ని కలిగినప్పటికీ దేవుడు మనతో ఉండి ఈ దినాన్ని మనకిచ్చినందుకు అదేవాతి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. ఈ కార్యక్రమంని మీరు చూస్తూ ఉన్నారు. ఎంతోమంది మేలులు పొందుతున్నారు, ఆత్మీయంగా బలపడుతున్నారని మాకు మీ ఫోన్ కాల్స్ ద్వారా తెలియపరుస్తున్నారు. అందుకు దేవుణ్ణి మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు. కష్టాలు కలుగుతున్నాయి, బాధలు కలుగుతున్నాయి, వేదనలు కలుగుతున్నాయి. అయినప్పటికీ ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నానన్న ఆ మాటలను బట్టి ప్రభువుని నందు మనం విశ్వసిస్తున్నాము. దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి అనేక మంది ప్రార్థన చేయమని అడుగుతున్నారు. ఎంతో వేదనతో ఉన్నాము, బిడ్డలు లేక, ఉద్యోగాలు లేక అనేక మంది తల్లడిల్లిపోతూ ఉన్నారు. కానీ అన్నిట్లకన్నా మిన్న ప్రభు యొక్క పాదాలు మనం పట్టుకున్నప్పుడు, ప్రభువుని బ్రతిమలాడుకున్నప్పుడు, ప్రభువుని వెతికినప్పుడు అద్భుతాలు జరిగిస్తాడు. మనుషుల్ని వెతికినా, మనుషుల వైపు చూసినా ఏమి ప్రయోజనం లేదు. కానీ ఎప్పుడైతే దేవుని వైపుకు మనం చూస్తామో, దేవునితో ఎప్పుడైతే మనం మాట్లాడతామో, దేవునితో ఎప్పుడైతే మనం సంధిస్తామో, ఆయనతో ఎప్పుడైతే సహవాసం కలిగి ఉంటామో ఆయన మన కష్టాలన్నీ కడతేరుస్తాడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. మృత్యుంజయుడైనాడు, పునరుత్థానుడైనాడు, పునరుత్థాన శక్తిని మనకు అనుగ్రహించాడు. అలాంటి దేవుణ్ణి మనము ప్రార్థించుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, మీ ఘనమైన పాదాలకు వందనాలు తండ్రి. నాయన, ఈ టీవీ కార్యక్రమం ముందట కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు సంధించమని ప్రార్థిస్తున్నాం. మాట్లాడేది నేను కాదయ్యా, మీరు నా ద్వారా మాట్లాడండి. బలహీనరాలనయ్యా, శక్తిహీనరాలనయ్యా, ఎందుకు పనికిరాని నీ పాదధూళినైనా, శవపేటికనైనా నాలో నీ ఆత్మ నుంచి ప్రవ్వా నాయన, నా తండ్రి ఏం మాట్లాడాలో మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు, ఏ బాధతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు, పడకలోంచి లేవలేని పరిస్థితులు ఉండి ఈ టీవీని చూస్తూ ఉన్నారు, అలాంటి బిడ్డలకు ప్రవ్వా ఆత్మీయ ఆహారము దయచేయండి. నేనున్నాను, భయపడుకని ప్రవ్వా మీ వాక్ను వారికి వినిపించమని ప్రార్థిస్తున్నాం. నాయన, సహాయం చేయండి. అంధకార శక్తులన్నింటినీ యేసు మీ నామంలో బంధిస్తున్నాం. దురాత్మ సమూహములను అగ్నితో కాల్చివేస్తున్నాం. అయ్యా, మా మధ్యన మీరున్నందుకే నీకు వందనాలు, మా మధ్యన మీరున్నందుకే నీకు వందనాలు. మమ్మల్ని ప్రాణంతో ఉంచినారు, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏ సతి పరిశుద్ధ నామను బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు బాగున్నారని నేను నమ్ముతున్నాను. వేదన ఉన్నదండి, ఏం బాగున్నామా అంటారు. కానీ ప్రభు నందు ఆనందించడి, ఎల్లప్పుడూ ఆనందించడి. ఆనందించాలి, సంతోషించాలి మనం. ఎందుకంటే మానవులుగా ఉన్న మనకు శ్రమలు కాకపోతే ఏముంటుంది? ఎక్కడ చూసినా భయంకరమైన దృశ్యాలు, భయంకరమైనవి జరుగుతూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? సాతానుడు బహు కొంచెమని ఎవరిని మృంగుదునా అని వాడు వెతుకుతూ తిరుగుచున్నాడు. దాన్ని జయించాలంటే ప్రార్థన కావాలి, దాన్ని జయించాలంటే ఉపవాసం ఉండాలి, దాన్ని జయించాలంటే ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుడు అద్భుతం జరిగిస్తాడు. మనం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఎన్నో రీతిలుగా ఎంతో మందిని మనం ప్రాధేయపడుతుంటాం, మనం ఎన్నో రీతిలుగా అడుగుతూ ఉంటాం. కానీ వారి వల్ల ఏం ప్రయోజనం లేదు. కానీ దేవుడు గొప్పవాడు, మన కష్టాలు తీర్చేవాడు. మనకు బిడ్డలు లేకపోతే ఆయన అనుగ్రహిస్తాడు, మనకు ఉద్యోగం లేకపోతే ఆయన అనుగ్రహిస్తాడు. దేవుడు గొప్పవాడు. అలాంటి దేవుణ్ణి నువ్వు వింటున్నావు, అలాంటి దేవుణ్ణి నువ్వు అంగీకరిస్తున్నావు. కాబట్టి దేవుడు మేలు చేసే దేవుడు. ఎందుకంటే ఎక్కడ చూసినా మనం చూస్తున్నాం, దేశాల్లో భయంకరమైన భూకంపాలు, ఎంతో వేల మంది చనిపోతున్నారు. ఎంతోమంది హాస్పిటల్కి, మొన్న నేను గాంధీ హాస్పిటల్కి వెళ్ళిన, ఒక బాబు బాగాలేకపోతే బాయిములుండి యాక్సిడెంట్ అయినప్పుడు లాభం లేదని అన్నారు. కానీ ప్రభు అద్భుతకరంగా ఆ బాబుని తిరిగి బ్రతికించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది చూసినప్పుడు నేను చాలా వేదన పడినాను. ఎందుకంటే ఏడుస్తూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు, మనుషులు తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. అనేక మంది యాక్సిడెంట్లు అయ్యి పడిపోయి బాగోలేక కడుపు నొప్పితో స్ట్రెక్చర్ మీద ఉండి చూస్తున్నప్పుడు ప్రభా వీరందరినీ కనికరించండి అయ్యా, వీరందరికీ ఆదరణ కలిగించండి అయ్యా, అయ్యా మీరు సహాయం చేయండి అని ప్రభు దగ్గర ప్రార్థించిన నా ప్రియబిడ్డ వేలాది మంది ఈ రీతిగా ఉన్నారు. కానీ నిన్ను నన్ను కాపాడుతున్న దేవుడు,
కునుకడు, నిద్రపోడు. అలాంటి దేవుణ్ణి మనం వెతకాలి, అలాంటి దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి, అలాంటి దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే మనం ఉంచుతామో దేవుడు అద్భుత కార్యం జరిగిస్తాడు. పోయిన వారం మనము ధ్యానం చేసుకున్నాం. యోబు గ్రంథము 8వ అధ్యాయం 5-7 వచనాలు మనం చదువుకున్నాం. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుణ్ణి బతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల, నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా నుండిను, తుదకు నీవు మహాభివృద్ధి పొందెదవు అని యోబు గ్రంథంలో మనం ధ్యానం చేసుకున్నాం. కీర్తనలు 14వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన యెహోవా ఆకాశములో నుండి నరులను పరిశీలిస్తున్నాడు. చూసారా, వెతుకువారు కలరే. ఆయనను సేవిస్తామేమో, ఆయనను ప్రేమిస్తామేమో, మా కష్టాలు ఇలాగ ఉన్నాయని ఆయనతో చెప్తామేమో అని ఆయన ఆకాశంలోండి నరులందరినీ చూస్తూ ఉన్నాడు. నా ప్రియబిడ్డ, నువ్వు ఆయనను వెతికి ఆయనను బ్రతిమలాడుకుంటే ఆయన అద్భుతం చేస్తాడు. ఎందుకంటే మనుషులు మనకి మేలు చేయరు. కాబట్టి మనం నాశనం అయిపోవాలని, మనం ఈ లోకంలో విడవబడాలని, బాగోకుంటుండాలని, మనల్ని హేళన చేయాలని వారు చూస్తుంటారు. కానీ గొప్ప దేవుడు, జీవం గల దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. అందుకే అంటున్నాడు యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంని, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడలా, వెతికితే ఏం కలుగుతుంది, వెతికితే జీవం కలుగుతుందని, వెతికితే లాభాలు ఉంటున్నాయని మనము సర్వశక్తుడకు దేవుణ్ణి బతిమాలి కొన్ని ఎడలా ఆయన బతిమలాడుకోవాలి. కానీ ఈ లోకంలో మనం ఏం చేస్తాం, ఆ ఉద్యోగం దగ్గరికి పోయి ఆ పై అధికారికి వెళ్ళి, అయ్యా నాకు సహాయం చేయండి అని బతిమలాడుకుంటాం. డాక్టర్ల దగ్గరికి పోయి, అయ్యా నాకు ఈ కష్టం ఉన్నదయ్యా, నేను ఈ బాధతో ఉన్నానయ్యా, నాకు సహాయం చేయండి అయ్యా, డబ్బు లేవు. ప్రతి దగ్గరికి పోయి, నా బిడ్డలకు ఉద్యోగం లేదయ్యా అని బ్రతిమలాడుకుంటుంటాం. ఎదుటి వారి దగ్గరికి పోయి, అయ్యా నాకు సహాయం చేయండి, నా భర్త నన్ను బాధ పెడుతున్నాడు, నా కుటుంబంలో నాకు నెమ్మది లేదు, శాంతి లేదు, మీరు సహాయం చేయండి అని ప్రతి ఒక్కరిని బ్రతిమలాడుకుంటూ ఉంటాం. కానీ వారు ఏం చేస్తారంటే, బతిమలాడినంతసేపు చేస్తామమ్మా చేస్తామంటారు, కానీ ఏం సహాయం చేయలేరు. కానీ దేవుణ్ణి, అందుకే అన్నాడు సర్వశక్తుడకు దేవుణ్ణి బతిమాలు కొన్ని ఎడల మనం చూస్తూ ఉన్నాం. ఎంతమంది భక్తులు ప్రభుని బతిమలాడుకుని అద్భుత కార్యాలు జరిగించినట్లు మనం చూస్తున్నాం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 26వ వచనంలో, వాడు దేవుణ్ణి బతిమాలు కొన్ని ఎడల ఆయన వారిని కటాక్షించును. మనం మనుషుల్ని కాదు బతిమలాడుకుంటే, దేవుని బతిమలాడుకుంటే ఆయన కటాక్షిస్తాడట. కావున వాడు ఆయన ముఖము చూసి సంతోషించును. హల్లెలూయా, దేవుని ముఖం చూసి. ఎందుకంటే ఆయన కనికరించే దేవుడు, కరుణామయుడు. ఆయన ఎప్పుడైతే పాదాలు పట్టుకుని మనం బ్రతిమలాడుకుంటామో దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. అప్పుడు వాడు మనుషులు ఎదుట సంతోషించి ఇట్లా పలుకుని, యథార్థమైన దాన్ని వ్యత్యాసపరిచి నేను పాపం చేసిన అయినను దానికి తగిన ప్రతికారం నాకు చేయబడలేదు. కూపంలోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించినాడు, నా జీవం వెలుగు చూచున్నదని యోబు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా దావీదు కూడా ఎంతో దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. ప్రతి విషయంలో గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు కూడా, ప్రభుని యెహోవా నా కాపరి, నాకు ఏం కలగదు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయానికి భయపడను, ఎందుకంటే నువ్వు నాకు తోడుగున్నావయ్యా, ఎన్ని కలిగినా, ఏది బాధలు కలిగినా నువ్వు నన్ను నడిపిస్తావయ్యా అని విశ్వాసంలో దావీదు భక్తుడు అంటున్నాడు. అందుకే అన్నాడు, దావీదు దేవుని ఎన్నో సార్లు బ్రతిమలాడుకున్నాడు. ఎందుకంటే తన కొడుకు అబ్షాలోము తరం పడుతున్నప్పుడు, అబ్షాలోము తన కొడుకే చంపాలనుకున్నప్పుడు కూడా దేవుని అడిగినాడు, అయ్యా చూడయ్యా అని. మీకు తెలుసు, మనం అవన్నీ చదవనవసరం లేదు, కానీ దావీదు అబ్షాలోము కుమారుడే తనని చంపుతున్నప్పుడు దేవుని బ్రతిమలాడుకున్నాడు. ప్రతి క్షణం ఆయన బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. ఇంకే మనం చూసినట్లయితే దావీదు కీర్తన 30వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు, యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకొంటిని, నేను గోతులోనికి దిగిన ఎడల నా ప్రాణం వల్ల ఏమి లాభము, మన్ను నిన్ను స్తుతించిన నీ సత్యమును గూర్చి అది వివరించునా, యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము, నా యెహోవా నాకు సహాయుడివై ఇండుమని బతిమలాడుకుంటున్నాడు. మనం నిన్ను స్తుతిస్తుందా, నా ప్రాణాన్ని గోతులకు వెళ్ళిపోతే ఏమన్నా ప్రయోజనమా? నేను కూడా అలాగే అనుకున్నాను. నేను మరణకరమైన రోగం కలిగినప్పుడు, నా ప్రాణం పోతున్నప్పుడు ప్రభుని అడుక్కున్నాను, అయ్యా మనం నిన్ను స్తుతిస్తుందా, నేను చచ్చిపోతే ఏం ప్రయోజనమయ్యా, ఒకవేళ బ్రతికితే ఇదిగో వేలాది మందికి నీ సువార్తను నేను ప్రకటిస్తానని ప్రభు దగ్గర బ్రతికలాడుకున్నాను. మన్ను స్తుతించేది మనం బ్రతిమలాడుకోవాలి. ఎన్నోసార్లు నా
జీవితంలో ఎన్నోసార్లు ప్రతిదీ బ్రతిమలాడుకుంటూ ఉంటాను. నా బిడ్డలకు వివాహం జరగనప్పుడు వివాహాల కొరకు దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాను. అప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు నమ్మని ఎడల దేవుని మహిమచ్చుతు అని ప్రభు నాతో మాట్లాడినాడు. హల్లెలూయా. నాకు 3 కొడుకులు, 1 పాప, 4 వివాహాలు ఆయన జరిగించాడు. ప్రతి క్షణం ఆయన బ్రతిమలాడుకుంటాను. నా బిడ్డల ఉద్యోగాల కొరకు, నా బిడ్డల భవిష్యత్తు కొరకు, నా ఆరోగ్యం కొరకు, నా భర్త ఆరోగ్యం కొరకు తెల్లవారుజామున లేచి ప్రభు దగ్గర మోకాళ్ళ నుండి కన్నీరు కారుస్తూ ఆయన పాదాలు పట్టుకుని కన్నీటితో ఆయన పాదాలను తడుపుతూ ఆయనను బ్రతిమలాడుకుంటాను. అలాగే దేవుడు అద్భుతం జరిగిస్తూ ఉంటాడు. మొన్న 2 నెలల కిందట స్టెంట్స్ వేస్తామన్నారు. సివియర్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు, స్టెంట్స్ వేయాలి, 3 లక్షలు తీసుకొని రావాలి అని డాక్టర్ చెప్పినప్పుడు నేను ప్రభుని అనుకున్నాను, అయ్యా నేను నీ వాక్యం ప్రకటిస్తున్నాను అయ్యా, నాకు స్టెంట్స్ వేస్తే నీ వాక్యం నేను ఎలా ప్రకటించాలయ్యా, నాకు స్టెంట్స్ వద్దయ్యా అని నేను ప్రభుని బ్రతిమలాడుకున్నా. మరి యాంజియోగ్రామ్ చేశారు, FFR చేశారు, కానీ వాళ్ళు స్టెంట్స్ చేయలేకపోయారు. ఎందుకో తెలుసా? నా జీవం గల దేవుడు ఆయన అన్నాడు, నా వలన నీకు దీర్ఘాయు కలుగును, నువ్వు జీవించే సంవత్సరములు అధికములాగుతాయని దేవుడు నాతో మాట్లాడినాడు. హల్లెలూయా. ఈ రోజు నీతో కూడా మాట్లాడతాడు. అన్నాడు దావీదు భక్తుడు అంటున్నాడు, నా ప్రాణం వల్ల ఏం లాభం, మన్ను నిన్ను స్తుతిస్తుందా, నీ సత్యాన్ని అది వివరిస్తుందా? అవును, నువ్వు కూడా అలాగే ప్రార్థించాలి. నువ్వు మరణకరమైన రోగంతో నువ్వు బాధపడుతున్నావా, మంచం మీద ఉన్నావా, లెవెలైన పరిస్థితుల్లో ఉన్నవా, ప్రభుని అడుగు, అయ్యా మన్ను నిన్ను స్తుతిస్తుందా, నీ సత్యాన్ని అది వివరిస్తుందా, ఇదిగో నన్ను లేపితే నా కష్టాల్లోంచి నన్ను విడుదల కలగచేస్తే నీ గురించి నేను ప్రకటిస్తానయ్యా అని నువ్వు చెప్పాలి. నా ప్రియ బిడ్డ, నీకు ఉద్యోగం రాలేదా, ప్రభు దగ్గర అడుగు, తప్పకుండా ఆయన నీకు ఉద్యోగం ఇస్తాడు అన్న విషయం ప్రభు దగ్గర అడిగింది. అయ్యా నాకు పిల్లలు లేరయ్యా, నా శ్రమను చూడయ్యా, నా బాధను చూడయ్యా, నాకు కలిగిన వేదన చూడయ్యా, నువ్వు నాకు మగబిడ్డనిస్తే మళ్ళా తిరిగి నీకే ఇచ్చేస్తానని ఆ బిడ్డ కన్నీరు కార్చిన అన్న. బిడ్డలు లేక అల్లాడిపోతున్నావా, నీకు బిడ్డలు కలగలేదు, నీ వేదన పడుతున్నావా, ప్రభు దగ్గరికి రా, బ్రతిమలాడు అన్న ఏ రీతిగా అయితే గోజాడి బ్రతిమలాడిందో గొప్ప సమయాలు భక్తిని పొందుకోగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు కీర్తనలు 61వ అధ్యాయం, దేవా నా మొర్ర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. దావీదు భక్తుడు అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే 88వ అధ్యాయం 9వ వచనంలో, బాధ చేత నా కన్ను క్షీణించున్నది, యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేత లేచి నిన్ను స్తుతించెదరా, సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా, నాశన కూపంలో నీ విశ్వాసతను ఎవరైనా చెప్పుకుందరా, అంధకారంలో నీ అద్భుతములు తెలియనగునా, పాతాళంలో నీ నీతి తెలియనగునా. యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని ఎదుర్కొనుగాక దావీదు భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. అదే రీతి కీర్తన గ్రంథం 142వ అధ్యాయంలో 1వ వచనం చూస్తే, నేను ఎలుగెత్తి మొరలిడుచున్నాను, యెహోవాను బ్రతిమాలు కొంచున్నాను, ప్రభు సన్నిధిలో వినయముతో నా ఆత్మను కుమ్మరించుకుంటున్నానని దావీదు భక్తుడు ప్రార్థిస్తున్నాడు. ఎన్ని శ్రమలు కలగలేదు దావీదుకి, సంతోషం కలిగిందా? బాధలు, వేదన, దుఃఖం, అవమానాలు ఎన్ని కలిగినా ఆయన విడిచిపెట్టలేదు. ఈ దినాన్ని మనం కూడా దావీదు కీర్తనలు అన్ని చదువుతున్నాం. అదే మనకు ఆదరణ కలిగిస్తున్నది. ఆయన రాసిన కీర్తనలు దేవుడు మనకు ఆదరణ కలిగించేటట్లు దావీదు ద్వారా రాశాడు. అందుకే అంటున్నాడు, ఎలుగెత్తి మొరలెడుతున్నావా, లేకపోతే అమ్మ మీరే ప్రార్థన చేయండి అమ్మ నాకు కష్టం ఉందని వేరే వాళ్ళు ప్రార్థన చేయాలంటారు. నువ్వు ఉపవాసం ఉన్నవా, దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించినవా, బ్రతిమలాడుకున్నావా? బ్రతిమలాడుకోవాలి. హిజ్కియా బ్రతిమలాడుకున్నాడు, నీ సన్నిధిలో నేను ఎట్లుంటునో కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా, మళ్ళీ తిరిగి నాకు ఆయుష్ని అయ్యా అని హిజ్కియా మొరపెట్టుకున్నాడు. దేవుడు మళ్ళీ తిరిగి ఆయుష్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంసోను నాజీరు చేయబడినవాడు. మరి అలాంటి వాడు మరి అంత పోగొట్టుకున్న తర్వాత 2 కళ్ళు ఊడబెరికినప్పుడు అప్పుడు మళ్ళా దేవుని బతిమలాడుకుంటున్నాడు, అయ్యా నాకు సహాయం చేయండి అయ్యా, మళ్ళా నాకు శక్తిని ఇవ్వండి అయ్యా, ఈ ఫిలిష్తీయుల చేతిలో నుంచి నాకు విడుదల కలగ చేయండి అయ్యా అని. మరి ఆ 2 కళ్ళు పోయిన ఆ సంసోను ఆ 2 స్తంభాలను పట్టుకొని బ్రతిమిలాడి ప్రభు దగ్గర అడిగినప్పుడు ఓ అద్భుత కార్యము జరిగించినాడు. హల్లెలూయా. నీ జీవితంలో అనేక శ్రమలు, అనేక నిందలు, అనేక అవమానాలు కలిగినప్పుడు ప్రభు దగ్గర బతిమలాడుకున్నప్పుడు నీకు ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ఆయన అనుగ్రహిస్తాడు. అంత గొప్ప దేవుడేంటి మన దేవుడు. ఎలాంటి దేవుడు అనుకున్నావు? ఉట్టుట్టి దేవుడు కాదు,
ఆయన బ్రతిమలాడితే ఏడిస్తే ఆయన కన్నీళ్ళు తుడిచే దేవుడు. మరి ఆ మార్తలు లాజరు చనిపోయినప్పుడు ఏడ్చారు. అయ్యో నువ్వు మా దగ్గర ఉంటే ఎంత బాగుండునయ్యా, అయ్యా నువ్వు లేకుంటే అయినో మా తమ్ముడు చనిపోయింది అయ్యా అని ఏడుస్తూ వారు కన్నీరు కారుస్తున్నప్పుడు ఆ కన్నీళ్ళు కూడా ఆయన యేసు కన్నీళ్ళు విడిచెను అన్నాడు. అందుకే అన్నాడు, మరి ఆ భయపడకు, నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమ చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం నమ్మాలి. విశ్వాసంతో ఆయనను బ్రతిమలాడుకున్నప్పుడు అద్భుత కార్యములు జరిగిస్తాడు. లాజరు బయటికి రా అన్నప్పుడు లాజరు బయటికి వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు విషయంలో మనం చూసినట్లయితే దానియేలు కూడా దేవునికి ముమ్మారు ప్రార్థన చేసుకునేవాడట. దానియేలు ప్రార్థన ద్వారా మరి బ్రతిమలాడుకున్నట్టు మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే అక్కడ దానియేలు 4 పనులు చేసేవాడు. ఏంటంటే, 1 మోకాళ్ళుండి, రెండవది ప్రార్థన చేసి స్తుతించుచు దేవుని బతిమలాడుకున్నాడు. దేవుని ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ మోకాళ్ళుండి దేవుని బ్రతిమలాడుకోవడం వలని సింహ బోన్లో వేసిన దానియేలు సింహాల్ని ఏమి చేయలేకపోయినాయి, కానీ దానియేలు రక్షించబడినాడు. హల్లెలూయా. అగ్ని గుండంలో పడవేసినప్పటికీ అగ్ని కాల్చకుండా, జ్వాలలు కాల్చకుండా దానియేలుని బయటకు తీసుకొచ్చిన గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు బ్రతిమలాడుకుంటే ఏం సాయం చేస్తారండి? మనల్ని చూసి మనకు సాయం చేస్తామంటారు, కానీ నోరు మాట్లాడుతుంది, కానీ నొసలు వెక్కిరిస్తూ ఉంటుంది. ఈ లోకపు మనుషుల పక్కింటికి వెళ్ళి, ఎదురింటికి వెళ్ళి, చుట్టాల దగ్గరికి వెళ్ళి మాకు ఈ కష్టం ఉన్నదని చెప్తే మన కష్టాన్ని వాళ్ళు ఎగతాళిగా చేస్తారు. మనం బైబిల్లో చూస్తున్నాం, అనేక మంది దేవుని బ్రతిమలాడుకొని అద్భుత కార్యాలు జరిగించుకోగలిగినారు. హల్లెలూయా. నెహెమ్యా కూడా దేవుని బ్రతిమలాడుకున్నాడు. నెహెమ్యా యూదుల గూర్చి, యెరూషలేము గూర్చి దేవుని బ్రతిమలాడుకుంటున్నాడు. దేవుడు అద్భుతం చేశాడు. ఎందుకంటే యెరూషలేము గోడలు కట్టడానికి మళ్ళీ దేవుడు నెహెమ్యాని బలమైన సాక్షిగా దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అన్నాడు, దేవుని ప్రార్థిస్తున్నాడు, అయ్యా నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షంగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనిచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నామని ఆయన మొరపెడుతున్నాడు నెహెమ్యా. అందుకన్నాడు, యెహోవా చెవియొగ్గి నీ దాసునైన నా మొరను నీ నామము భయభక్తులతో ఘనపరచుట యందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయ చూపినట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నానని నెహెమ్యా ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత కార్యము జరిగించినాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం బతిమలాడుకుని దేవుని, అందుకే అంటున్నాడు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నానని పౌలు మనల్ని బ్రతిమలాడుకుంటున్నాడు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే యాకోబు కూడా దేవుని బతిమలాడుకున్నాడు. అక్కడ అంటున్నాడు, తల్లి గర్భమంది యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకుని మగసిరి కలవాడి అతను దేవునితో పోరాడిను. అతడు దూతతో పోరాడి జయమొందును. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలను. బేతేల్లో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆ రాత్రంతా దేవునితో పెనుగులాడినాడు. గూటి విరిగిపోయినా పర్వాలేదు అనుకోండి, గూటి నరం తొలగిపోయినా కానీ దేవునితో పెనుగులాడి యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డ, నువ్వు ఎవరితో పోరాడుతున్నావు? ఎవరితో బతిమలాడుకుంటున్నావు? నువ్వెవరిని బతిమలాడుకో, యేసయ్య పాదాల దగ్గరికి రా. అందుకని రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు, నీ భర్త ప్రాణం కొరకు, నీ బిడ్డల ప్రాణం కొరకు, నీ ఇరుగు పొరుగు వారి ప్రాణం కొరకు, నీ కుటుంబం ప్రాణం కొరకు ఆయన వైపుకు చేతులెత్తు. దావీదు భక్తుడు అన్నాడు, నీ వైపుకు నేను చేతులెత్తున్నాను, నా మనసు నీ వైపుకు ఎత్తుచున్నానని ప్రార్థిస్తున్నాడు, బ్రతిమలాడుకుంటున్నాడు. నీ వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డ, వివాహం కాలేదని మనుషుల దగ్గరికి అక్కడిక్కడికి పరిగెడుతున్నావా? నీకు వివాహం కావాలంటే ఆయన దగ్గరికి రా, ఆయన బ్రతిమలాడుకో. అయ్యా నాకు వివాహం దయచేయండి అయ్యా. అయ్యా ఉద్యోగంలో నీకు ప్రమోషన్ రావట్లేదా? దేవుని దగ్గరికి రా, దేవుని సన్నిధిలో ఉండు. అయ్యా నాకు ప్రమోషన్ ఇస్తలేరయ్యా, వాళ్ళ గురించి మీరు చూడండి అయ్యా అని ప్రభు దగ్గర బ్రతిమలాడు. దేవుడు అద్భుతం చేస్తాడు. ఎన్నో అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. అలాంటి గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం లూకా సువార్త 8వ అధ్యాయం 42వ వచనంలో, యాయిరు కుమార్తె ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి 12 సంవత్సరముల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధంగా ఉన్నది కనుక తన ఇంట
ఇంటికి రమ్మని ఆయన బతిమలాడుకుంటున్నాడు. ఆ బిడ్డ చావు సిద్ధంగా ఉందయ్యా, మీరు మా ఇంటికి రండి అయ్యా, మీరు వస్తే నా బిడ్డ బ్రతుకుతుందయ్యా అని బ్రతిమలాడుతుంటే ఆయన ఇంకా కొంతసేపు ఆలస్యం చేసినప్పుడు వాళ్ళు వచ్చన్నారు, అయ్యే చనిపోయింది. ఆయన అంటున్నాడు, భయపడకు, కుమార్తె చనిపోయిందని బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచని స్వస్థపరచబడినని అతనితో చెప్పాను. లూకా సువార్త 8వ అధ్యాయం 52 వచనంలో అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనిచుండగా ఆయన వారితో ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదు అని. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్లు చెప్తారు లాభం లేదంటారు, కానీ శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు, పునరుత్థానుడైన దేవుడు, శక్తిమంతుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. ఆయనను బ్రతిమలాడుకో, ఆయన దగ్గరికి రా. అందుకే అంటున్నాడు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, నా ప్రార్థనలేందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, నన్ను పోలి నడుచుకున్న వారే ఉండవలనని బతిమలాడుకొనుచున్నానని పౌలు భక్తుడు అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, ప్రభునందు ఏక మనసు గలవారే ఉండుడని బతిమాలుకొనుచున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, మంచి ప్రవర్తన గలవారే ఉండవలనని బతిమాలుకొనుచున్నాను. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, నా ప్రార్థనలు యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచున్నానని పౌలు భక్తుడు అంటున్నాడు. మరి ఏం చేస్తున్నాం మనము? బ్రతిమాలుకుంటున్నాం మా ప్రభుని. నా ప్రియబిడ్డ, మరి లూకా సువార్త 18వ అధ్యాయంలో 7-8 వచనాలు మనం చూస్తే, ఆ విధవరాలు వచ్చి అంటే న్యాయం చూపిమనంటే న్యాయం జరిపోతే ప్రభు అన్నాడు, దేవుడు తాను ఏర్పరచుకున్న వారి దివారాత్రులు తన గురించి మొర్ర పెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. న్యాయం తీర్చే దేవుడు మనతో ఉన్నాడు. ఆయన తప్పకుండా కార్యం జరిగిస్తాడు. భయపడుతూ ఉంటాం, అయ్యో ఏమైపోయిందని భయపడుతుంటాం. అబ్రహాం విషయంలో కూడా లోతు కొరకు దేవుని బ్రతిమలాడుకుంటున్నాడు. అక్కడ మనం చూసినట్లయితే సొదొమ పట్టణాన్ని కాల్చివేస్తానన్నప్పుడు ప్రభుని బతిమలాడుకున్న లోతు కుటుంబాన్ని రక్షించాలని అబ్రహాం బతిమలాడుకుంటున్నాడు. అయ్యా 50 మంది ఉంటే రక్షిస్తావా? 20 మంది ఉంటే, 30 మంది ఉంటే, 40 మంది ఉంటే, ఆఖరికి 10 మంది ఉంటే నువ్వు రక్షిస్తావా అని దేవుని బతిమాలుకున్నప్పుడు మరి దేవుడు సొదొమ గొమొర్రా నుండి లోతు కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాము. అబ్రహాం అన్నాడు, ఇదిగో బూడిదయునైన ధూళియు నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను, ప్రభు కోపపడిన ఇంకొకసారి అడుగుతాను అన్నాడు. 10 మంది ఉంటే అని. చూసారా, నా ప్రభుని మనం బతిమలాడుకోవాలి. నీ కుటుంబంలో ఎవరు అనారోగ్యంగా ఉంటే నువ్వు ప్రభు దగ్గర బతిమలాడు, వాళ్ళ కొరకు తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. దేవుని మనం అడగాలి, ఆయన బతిమలాడుకోవాలి. అందుకే అంటున్నాడు, సర్వశక్తులకు దేవుణ్ణి నువ్వు బ్రతిమాలుకొని ఎడలా దేవుడు అద్భుతం జరిగిస్తాడు. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు చూస్తే, యేసే కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు శరీరధారి ఉన్న దినములో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూసినాం ఎంతమంది, ఇంకా చాలా చెప్పవచ్చు, కానీ అందరు బ్రతిమలాడుతూ దేవుని అద్భుతాలు పొందగలిగినారు. నా వాక్యం ఏంటంటే, నా ప్రియ బిడ్డ, నువ్వు దేవుణ్ణి బ్రతిమలాడు, దేవుణ్ణి వెతుకువారు కలరేమో ఆయన ఆకాశంలో నుండి మనల్ని పరిశీలిస్తున్నాడు. నీ కష్టం ఉంది, బయట చెప్పకు. ఎవరో చెప్తే నిన్ను లోకు చేస్తారు. నువ్వు ఆయన దగ్గరికి రా, ఆయన దగ్గరికి మోకాళ్ళే, కన్నీటి ప్రార్థన చే, బ్రతిమలాడుకో, పాదాలు పట్టుకో. ఎసయ్యా, నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా, నీవే నా ఆశ్రయమయ్యా, నా బిడ్డలు మంచి మార్గంలో నడిపించడానికి నీవే నా దిక్కయ్యా. నా భర్త మారటం లేదయ్యా, నీవే దిక్కయ్యా. నా భర్తను మార్చయ్యా, నా బిడ్డలు మార్చయ్యా, నా కుటుంబాన్ని మార్చయ్యా. నాకు గర్భం ఫలం లేదయ్యా. ఎంతోమంది ఫోన్ కాల్స్ చేసి అడుగుతుంటారు, అమ్మ నాకు బిడ్డలు లేరమ్మా, అమ్మ నా బిడ్డల కొరకు ప్రార్థించడమ్మా, నా భర్త భయంకరంగా బాధ పెడుతున్నాడమ్మా. నా ప్రియ బిడ్డ, దేవుని దగ్గర మోకాళ్ళయి తెల్లవారుజామునై ప్రభుని బ్రతిమలాడుకో. అయ్యా నా గర్భద్వారాలు తెరవండి అయ్యా, మీరు తెరిచినందుకే నీకు వందనాలు అన్నాడు. అన్న ఏ రీతికైతే ప్రభు దగ్గర బ్రతిమలాడుకుందో బిడ్డను పొందుకోగలిగింది. హల్లెలూయా. ఈ దినాన్ని నువ్వు ప్రార్థించు, తప్పకుండా నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? తప్పకుండా ప్రభు దగ్గర సన్నిధిలో బ్రతిమలాడుకో. దేవుడు అద్భుత కార్యం జరిగించి నీకు ఉద్యోగాన్ని ఇస్తాడు. నువ్వు పరీక్షల్లో పాస్ కాలేనని బాధపడుతున్నావా? తప్పకుండా పాస్ అవుతావు. దేవుని దగ్గర ప్రార్థించు. దేవుడు అద్భుతాలు చేయవాడు. ఆయన శక్తిమంతుడు, మహోన్నతుడు, మహిమగల రాజు, అద్భుతాలు చేయవాడు. ఎల్ షదాయి ఆయన మనతో ఉన్నాడు. మన కష్టాల్లో, మన
బాధలు, మన ఇబ్బందులు, మన తోడుగా నడిచేది దేవుడు ఒక్కడే. ఈ వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డ, ఆయన ప్రార్థన చేయి. అయ్యా, నేను నిన్ను బ్రతిమలాడుకుంటున్నానయ్యా, నీవు తప్ప నాకెవరు లేరయ్యా, నీవే నా ఆశ్రయమయ్యా. నీకే కష్టం ఉన్నదో, ఏ బాధ ఉన్నదో నాకు కాదు, ఇరుగు పొరుగు వారు కాదు, బయట వారికి కాదు, కానీ ప్రభు దగ్గర ఎప్పుడైతే నువ్వు చెప్తావో, ప్రభు దగ్గర ఎప్పుడైతే నువ్వు మాట్లాడుతావు, ప్రార్థిస్తావో, దేవుడు అద్భుతం జరిగిస్తాడు. నువ్వు ఒంటరి వాడివి కాదు, నువ్వు ఒంటరి దానవు కాదు, యేసయ్య నీతో ఉన్నాడు. అందుకే ఒక పాటని, ఒంటరివి కావు ఏనాడు నీవు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డ, భయపడకు, యేసయ్య నీతో ఉన్నాడు. దిగులు పడకు, ఆయన నిన్ను బలపడతాడు. నీతి అని దక్షిణ హస్తంతో ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆయనను బ్రతిమలాడుకున్నప్పుడు ఆయన నీతో నడుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తప్పకుండా కార్యంను జరిగిస్తాడు నీ ఎడల. ప్రార్థించుకుందామా. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, గొప్ప దేవుడు ప్రభా, జీవం కల దేవుడు నాయన. మనుషుల్ని బ్రతిమలాడుకుంటే మాకేం ప్రయోజనం లేదు, కానీ ఇగో నిన్ను బ్రతిమలాడుకున్నప్పుడు మాకు వివాహాలు జరిగిస్తావు, నిన్ను బ్రతిమలాడుకున్నప్పుడు ఉద్యోగాలు ఇస్తావు, వ్యాపారంలో అభివృద్ధి పరుస్తావు, నిన్ను బ్రతిమలాడుకున్నప్పుడు అద్భుత కార్యాలు జరిగించే దేవుడు ఎల్ షద్దాయి తండ్రి. ఇగో మరణంతో పోరాడుతున్న ప్రతి ఒక్క బిడ్డని శక్తి కలిగిన యేసు నామమున నాయన లేచి నడవడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఏ అవసరతలు అయితే ప్రభా ఈ టీవీ ముందట కూర్చున్నారు నాయన, నాకైతే తెలియదు, కానీ అవసరతలు తీర్చే దేవుడు నీవున్నావని, నీ పైన ఆధారపడి నిన్ను బ్రతిమలాడుకుని అద్భుత కార్యాలు జరిగించేవారుగా, వారిని బలమైన సాక్షులుగా నువ్వు వాడుకొనమని. మేము ఒంటరి వారం కాదయ్యా, నువ్వు మాతో ఉన్నవయ్యా, నీకు వందనాలు. మేము బలహీనం కాదయ్యా, నువ్వు బలవంతుడు మాతో ఉన్నవయ్యా. మేము శక్తిహీనం కాదయ్యా, నువ్వు శక్తివంతుడు మాతో ఉన్నవయ్యా. నీకు వందనాలయ్యా, వందనాలు, వందనాలు తండ్రి, వందనాలు. దీవించి ఆశీర్వదించమని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి అద్భుత కార్యము జరిగించి మీరు మహిమ పొందుకొనమని ఏ సతి పరిశుద్ధ నామను బట్టి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరు వాక్యం విన్నారు కదా, వాక్యంలో బలపడాలని, దేవుడు వచ్చినప్పుడు ఆయన తప్పకుండా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు వట్టి చేతులతో ఆయన ఎదుర్కొనకుండా అనేక ఆత్మల్ని సిలువ దగ్గరికి నడిపించాలనే ఉద్దేశంతో మా తపన, మాకు ఇచ్చిన ఈ కార్యక్రమం బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు ఆత్మీయంగా బలపడినచో తప్పకుండా ఈ స్క్రీన్ పై కనపడుతున్న ఫోన్ అకౌంట్ నెంబర్కి మీ సహాయం చేయాలని నేను మనవి చేసుకుంటున్నాను. మీరు తప్పకుండా రండి, పాల్గొనండి. మా సేవలో మీరు కూడా ఆనందపడండి, సంతోషించండి. మీకున్న సమస్యల గురించి మేము మీ కొరకు ప్రార్థిస్తాము. మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్, హౌస్ నెంబర్ 2-1-47/1, ఎల్లమ్మ బండ, శంషాగూడ విలేజ్, కుక్కుట్పల్లి, 5,72,000. తప్పకుండా రండి. మా ఉదయ ఆరాధన 11 గంటలకు, సండే స్కూల్ ఆరాధన 9 గంటలకు జరిపింపబడును. ప్రతి శనివారము ఉపవాస ప్రార్థన 7 గంటల నుండి 9 గంటల వరకు జరుగును. తప్పకుండా మీరు రండి. మనమందరం కలిసి దేవుని స్తుతిస్తూ మన బాధలు, మన కష్టాలు, మన శ్రమలు ఆయన ముందట పెట్టుకొని మనం అనేక దీవెనలు పొందుకోవడానికి మీరు రమ్మని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.